నేను ఇప్పుడు చూపిస్తున్న పప్పుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటే ఉంటుంది. ఆహా, ఎంత రుచిగా ఉంటుందో. ఇది టొమాటో పప్పే, కానీ కొంచెం కొలతలు మార్పు అన్నమాట. దీనికోసం వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పును శుభ్రంగా కడిగి అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. అందులో 2 టమాటాలని 10 లేదా 12 కారం గల్ల పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. చింతపండును యాడ్ చేయాలి. రోట్లో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకొని దాన్ని కూడా పప్పులో యాడ్ చేయాలి. అందులోనే చిటికెడు పసుపు, కలర్ కోసం మాత్రమే కొంచెంగా కారము, ఇంగువ వేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే బాగా మెత్తగా ఉడికిపోతుంది. అందులోనే ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తిరగమాత పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.